హాయ్ అన్న. హాయ్, మీ పేరు? నా పేరు యోగి. నా పేరు యోగి. యా. అన్న, ఇప్పుడు మనము ఆంధ్ర సైడ్ చూసుకుంటే సో వైసీపీకి గట్టి పోటీగా రెండు ఉన్నాయి, టీడీపీ అండ్ జనసేన పార్టీ. అవును. సో ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లో మనం దేన్ని చూడబోతున్నాం? అంటే మనము పార్టీ పరంగా వైసీపీ ఇప్పటి వరకు అయితే ఓకే, బట్ తన కాంపిటీషన్ టీడీపీ దాంతో పాటు జనసేన కూడా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ జనసేన ఓకే ఇప్పుడు, ఎందుకంటే వ్యక్తి పరంగా తను చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పర్సన్, బట్ ఐఎమ్ సపోర్టింగ్ ద రైట్. నిజానికి మాత్రమే నేను సపోర్ట్ చేస్తా. నిజపరంగా నువ్వు ఆలోచన చేస్తే మనం జనసేనకి ఇప్పుడైతే మన ఫామ్లో ఉంది. తను మోస్ట్లీ తను ఇంతకుముందు ఎమ్మెల్యే కాలేదు, బట్ ఇప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో నిలబడడానికి మాత్రం చాలా ఆస్కారం అయితే ఉంది పవన్ కళ్యాణ్కి అయితే. ఈ వైసీపీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ అతను అక్కడ పర్సన్ ఉన్నాడు కదా, ఇక్కడ తెలంగాణ కోర్టులో తన పేరు మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉండాలి. సో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న పర్సన్కి हाउ यू कैन बिलीव, फर्स्ट ऑफ ऑल हाउ यू कैन बिलीव, कैसे आप सोच सकते? मैं एक ही बात बोल रहा हूँ क्या है कि जो मन में सच्चा रहता वही तकदीर है. दिल से और दिमाग से भी अच्छे रहना, दिल से और दिमाग से और समाज पे ही अच्छे रहना. अच्छे रहते उनका अलग रहता. అక్కడ మీ ఆంధ్రాలో ఎక్కడైతే ఉందో సో అక్కడ వ్యక్తులందరూ కూడా ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకోవాలంటున్నాను నేను. సో ఇంకా కొద్దిగా ఫామ్ కావాలి. పవన్ కళ్యాణ్ మోస్ట్లీ ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కొద్దిగా గ్రౌండ్ వర్క్ లెవెల్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా. సో ఈ గ్రౌండ్ వర్క్ ని వైసీపీకి ప్లస్ అవుతుంది అంతే అక్కడ. సో మోస్ట్లీ గెలవడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ వర్క్ వైసీపీకి ఎలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ ఇతను చేస్తే జనసేన చేస్తే ఒకవేళ జనసేన గెలవడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు యూత్ క్రేజ్ కానీ, యూత్ క్రేజ్ తో పాటు చిన్న వర్గాలు, చిన్న మధ్య బడుగు పెద్ద వర్గాలు కూడా, అంటే 20 ఏజ్ 40 ఏజ్ 60 ఏజ్ కూడా కవర్ చేయాలి. యూత్ ఒకటి కవర్ చేసి అయిపోదు, 20 ప్లస్ 40 60 కూడా కవర్ చేయాలి. సో దట్ అంటే ఇప్పుడు నార్మల్ నాయకుడు అంటే ఎలా ఉండాలి మనకు? సో నాయకుడు అంటే చెప్పిన కదా, నాయకుడు అంటే చెప్పిన మానసికంగా, బుద్ధిగా, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఇంటెలెక్చువల్లీ దోస్ ఆర్ పర్ఫెక్ట్. దట్ పర్సన్ వీఆర్ కాల్ యాజ్ ఏ రియల్ పర్సనాలిటీ, రియల్ పర్సన్ అంటాం మనం, రియల్ లీడర్ అంటాం మనం. సో అందరి మెప్పు పొందాలి. ఓన్లీ యూత్ మెప్పు పొందితే అయిపోదు ఇక్కడ. సో అందరిని మెప్పు పొందాలని. సో అది జగన్ అలా పొందలేదు అంటారా? జగన్ పొందిండు, బట్ ఇప్పుడు వేరు. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? పాదయాత్ర అంటే పవర్ ఎక్కగానే పాదయాత్ర ఆపేస్తారా? పవర్ ఎక్కినాక కూడా నువ్వు అదే చేయి, అప్పుడు నీ గ్రౌండ్ లెవెల్ తెలుస్తుంది ఏందో. సీట్ల కూర్చి అయిపోదు, సీట్ దిగిరావాలి. ఏడ కూర్చి అదే సీట్ అనుకోవాలి, కానీ సీట్ వేసుకొని కూర్చుంటే సీట్ కాదు అది. జనం ఆ విధంగా మనం ఉండలేం. ఓకే, ఇప్పుడు టీడీపీ పరంగా చూసుకుంటే ఏమని చెప్తారు? టీడీపీ పరంగా అంటే ఇప్పుడు ఇంకా బాలయ్య బాబు రావాలి. బాలయ్య బాబు మన ఎవరు ఎన్టీఆర్ వస్తే ఏమన్నా గ్రౌండ్ నుంచి బూస్టప్ అవుతుంది, మళ్ళీ బూస్టప్ అవుతుంది. కానీ ఇప్పుడైతే ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే ఇంకా లేడు. నారా అంటావా, అంతంత మాత్రానే ఉంది పరిస్థితి. ఎందుకంటే చరిష్మా కావాలి ఇక్కడ. ఎందుకంటే ఒక లీడర్ కావాలంటే చరిష్మా కూడా ఇంపార్టెంట్. ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ స్పీకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈ నారా పక్కకి వెళ్ళి నందమూరి వస్తే, నందమూరి రావాలి, మా బాలయ్య బాబు రావాలి, ముగ్గురు రావాలి. వస్తే ఏమన్నా గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సూపర్. సో చంద్రబాబు నాయుడు గారిది, లేదు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వస్తూనే ఉంది కదా. అవును. సో వీళ్ళు దాన్ని డెవలప్ చేసి ఒక స్టేజ్లో ఉంచబోతున్నారా, లేకపోతే పడిపోయే అవకాశాలు ఉందా? వాళ్ళ మధ్య కొన్ని చిన్న క్లాషెస్ ఉన్నాయి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే, సో ఎవ్రీబడి దే యూనిక్ ఇన్ ద స్టేజెస్. ఆ సినీ ఫీల్డ్లో వాళ్ళు ఒక యూనిక్గా ఉన్నారు, వీళ్ళ ఈ పొలిటికల్ ఫీల్డ్లో వీళ్ళు యూనిక్గా ఉన్నారు. సో వాళ్ళు కూర్చొని చిన్న క్లాషెస్ సెట్ చేసుకుంటే యూనిట్ అయితే ఇంకా గ్రౌండ్ పుంజుకొని వాళ్ళు గెలవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ కూడా ఉన్నాయి. జనసేన టీడీపీ మళ్ళీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే జనసేన మీద ఒక పాయింట్ మాట్లాడే విషయం ఉంది ఇక్కడ. జనసేన అనే పర్సన్ ఫస్ట్ ఇంకా స్టాండ్ తీసుకుంటలేడు, కరెక్ట్ స్టాండ్ తీసుకుంటలేడు నా ఒపీనియన్. ఎందుకంటే నువ్వు రియల్గా నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఒక్కరిని వస్తే అయిపోతుంది అక్కడ. కానీ ఫస్ట్ నువ్వు బీజేపీకి జస్ట్ ఒక హ్యాండ్ ఇచ్చి జస్ట్ మళ్ళీ టీడీపీ టచ్ చేసి, దానివల్ల జనాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే ఇతను స్టాండ్ గలేడు. ఫస్ట్ ఇతను ఒపీనియన్ స్టాండర్డ్ ఉంటే ఎవ్రీబడి బిలీవ్. ఒకసారేమో టీడీపీ అంటాడు, ఒకసారేమో బీజేపీ అంటాడు, ఒకసారేమో జనసేన అంటాడు. ఇట్లా జనాలు కొద్దిగా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నాడు. బట్ పర్సన్ వీళ్ళ పరంగా ఓకే. ఇప్పుడున్న పర్సన్ అందరు కంపేర్ చేస్తే మాత్రం జనసేన పర్సన్ ఓకే ఇప్పుడు, ఫిజికల్ అండ్ మెంటల్లీ. సో నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నుంచి అయితే హీఈస్ గుడ్ రైట్ నౌ. పవన్ కళ్యాణ్ ఈస్ గ్రేట్. నెక్స్ట్ మనం చూడొచ్చా సీఎం గా సీఎం అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆఫ్ అక్కడ మేజర్ పాలిటిక్స్ అవుతున్నాయి అక్కడ.
సో 1 కాదు 3, 1/3 నడుస్తుంది. సో విషయం ఏంటంటే మేజర్ పాలిటిక్స్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా చూడలేదు నేను, ఈసారి ఎమ్మెల్యేగా చూడగలుగుతా, అదే హోప్ ఉంది. అంటే కొంచెం కానీ not- స్ట్రాంగ్ అయిందా అంతకుముందు ఇప్పటికి జనసేన? జనసేన 100% స్ట్రాంగ్ అయింది, 100% స్ట్రాంగ్ అయింది జనసేన అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.